ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ సెప్టెంబర్ 26 సోమవారం. ఇవాళ మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యాయో చూద్దాం. దగ్గర నిఫ్టీ ఓపెన్ అయింది. లో వచ్చి 16,978 దగ్గర లో వచ్చింది. హై వచ్చి 17,196, అలాగే 17,016 దగ్గర క్లోజింగ్ అయింది. మైనస్ 311 రూపాయలు 11 పాయింట్లు మైనస్ అయింది. అలాగే మైనస్ 1.8% డౌన్ అయింది. మనం గత కొన్ని రోజుల కింద మాట్లాడుకుంటున్నాం, ఫెడ్ యుఎస్ రేట్స్ హైక్ చేశారు, దాని ఇంపాక్ట్ అన్ని కంట్రీస్ మీద ఉంటుంది అనేది మనకి చెప్పుకున్నాం. ఆ ఇంపాక్ట్తోనే వాళ్ళ మార్కెట్స్ మనం 3 రోజుల్లో 1000 పాయింట్ల దాకా డౌన్ అయింది. సో లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మనం పుట్స్ కొనుక్కోమని చెప్తున్నాం. సో మార్కెట్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాయి. ఇండియన్ మార్కెట్స్ ఇది పొద్దున 17,184 దాకా పుల్ బ్యాక్ వచ్చింది. అక్కడి నుంచి కూడా ఎక్కడ సపోర్ట్ లేకుండా డౌన్ అయింది. 16,980 11 అలా వచ్చింది. అక్కడి నుంచి కూడా మళ్ళీ రివర్స్ అయ్యి కొంచెం పైకి వచ్చింది. 17,163 అక్కడ సపోర్ట్స్ ఇక రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఇంకా బ్రేక్ అయింది. 16,000 కట్ అయిపోయింది. 17,000 కట్ అయ్యి ఇవాళ మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ తీసుకొని 17,000 సపోర్ట్ మీద నిలబడింది. సో రేపు బుధవారం మళ్ళీ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం ఉంది. వాళ్ళు కూడా రెపో రేట్స్ తగ్గించే అవకాశం ఉంది, ఇంట్రెస్ట్లు పెంచే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్స్ ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. సో సెల్లింగ్ సైడ్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 17,000 ఈ హై దగ్గర సెల్లింగ్ చేసుకోవాలి. రేపు మార్కెట్స్ ఏమన్నా 17,150 200 వస్తే సెల్ చేసుకోండి. 350 స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్స్ వచ్చి 17,000, 16,900 టార్గెట్స్ రావచ్చు. సో కాల్ ఆప్షన్స్ కన్నా పుట్ ఆప్షన్స్ మనకి ఎక్కువ వర్కౌట్ అవుతాయి. అలాగే అన్ని నిఫ్టీ కంపెనీలు అన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా స్మాల్ క్వాంటిటీసే ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది ఓపెనింగ్ వచ్చి 39,027 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చి 39,229 దగ్గర హై వచ్చింది. లో 38,492 దగ్గర లో వచ్చింది. అలాగే క్లోజింగ్ వచ్చి 38,616 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 930 పాయింట్లు మైనస్ అయింది. 2.35% డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మొన్న కూడా చెప్పుకుంటున్నాం, బాగా హై పర్ఫార్మెన్స్ చేసింది. కానీ గత 3 రోజుల్లో 3,000 పాయింట్లు తగ్గింది. 41,000 నుంచి 38,000 వచ్చింది. 3,000 పాయింట్లు కోల్పోయింది నష్టంలోకి. సో ఇంకా కూడా ఇది 38,200 నుంచి 38,000 వరకు సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే 39,200 150 వచ్చినప్పుడు సెల్లింగ్ చేసుకోండి. ఎవ్రీ హై ఇదిగోండి, ఈ రేంజ్లో హై వచ్చినప్పుడల్లా సెల్లింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఈ హై రాగానే 39,140 రేపు ఆ రేంజ్లో రాగానే సెల్లింగ్ చేసుకోండి. ఈ లో దగ్గర బయింగ్ చేసుకోండి. 38,500 400 దగ్గర సింపుల్గా చిన్న బయింగ్ ఉంది. సో 200 పాయింట్స్ పుల్ బ్యాకే ఉంటుంది. ఎక్కువ సైడ్ సెల్లింగ్లోనే ఉంది మార్కెట్స్ అన్నీ కూడా. సో పుట్ ఆప్షన్స్ మంచి రిస్క్ రివార్డ్స్ వస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 38,500 పుట్ ఆప్షన్ 230 దగ్గర బయింగ్ చేసుకోండి. టార్గెట్ 500, స్టాప్ లాస్ 100. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే మొన్న అనుకున్నాం, ఇది ఓపెనింగ్ వచ్చి 57,525, లో 57,038, హై 57,708, క్లోజింగ్ వచ్చి 57,145, మైనస్ 950 పాయింట్లు తగ్గింది. మైనస్ 1.64% తగ్గింది. సో ఇది మెయిన్గా మార్కెట్స్ అన్నీ కూడా
క్లియర్గా ట్రెండ్ అర్థమవుతుంది. ఏంటంటే డౌన్ సైడ్ కరెక్షన్ స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే 58,000 కట్ అయిపోయిందో సెన్సెక్స్ ఇక 56,000కి వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్. సో ఇవి సెన్సెక్స్ స్టాక్స్లో ఇవాళ అత్యధికంగా మారుతి -5.45% తగ్గింది. అలాగే టాటా స్టీల్ కూడా -4%, 4.2% తగ్గింది. ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ అన్ని 3% తగ్గాయి. బజాజ్ ఫైనాన్స్ 3.3% తగ్గింది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ -2.8%, M&M -2.8%, బజాజ్ ఫిన్సర్ -2.6%. సో బాగా ఒత్తిడికి లోనే తగ్గుతున్నాయి ఇవన్నీ కూడా మార్కెట్స్. సో కరెక్షన్ ఫుల్ మార్కెట్స్ ఓవరాల్గా ఏమవుతున్నాయంటే కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా 17,000 కనుక దిగువన క్లోజ్ అయిందంటే ఇంకా ఎక్కువ ఫాల్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలి. స్టాప్స్ లాస్లు పెట్టుకొని ట్రేడింగ్ చేసుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి. రిస్క్ రివార్డ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండండి. సో రేపు బుధవారం కూడా ఇంకా మేజర్ ఇంపాక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.